హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ ఎంత మాత్రమున ఎవరు తలచినా. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి దగ్గరగా బంగాళాఖాతం సముద్ర తీరం వద్ద ఉన్న గ్రామం అది. అక్కడి నుంచి ఓ యువకుడు స్వామివారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరాడు. 7 పదుల వయస్సు నిండిన తండ్రి కూడా తిరుమల వస్తా అన్నాడు. అయితే కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని ఆ వృద్ధుడి శరీరం ప్రయాణానికి సహకరించలేదు. కొండకు రాలేకపోతున్నందులకు తండ్రి చాలా బాధపడుతూ ఇలా చెప్పాడు: స్వామివారిని కనులారా చూడలేకపోతున్నాను. కనీసం కొండ నుంచి నేను కోరినదైనా తీసుకువస్తావా అని అడిగాడు. తప్పకుండా తీసుకువస్తాను నాన్న అని బదులిచ్చాడు ఆ యువకుడు. ఇంటిలోని స్వామివారి పటాన్ని చూస్తూ తండ్రి మహిమలున్న స్వామివారి కొండ నుంచి ఎన్నాళ్ళైనా చెడనిది, నీటిలో కరగనిది, ఎన్నటికీ వాడనిది ఏదైనా ఒకటి తీసుకొనిరా, అయితే అది పవిత్రమైనదిగా ఉండాలి అని చెప్పాడు. అలాగే నాన్న అని చెప్పి రైలు ఎక్కాడు ఆ యువకుడు. ఆ రోజు గురువారం కావడంతో స్వామివారికి ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు, ఆర్భాటాలు లేవు. అతి నిరాడంబర స్వరూపంతో నొసటన చాలా సన్నని నామం మాత్రమే కలిగి ఉన్నారు. గురువారం మాత్రమే కనిపించే నేత్ర దర్శనం తృప్తిగా చేసుకున్నాడు ఆ యువకుడు. ఆనంద నిలయం నుంచి బయటికి వచ్చి లడ్డు ప్రసాదాలు, కలకండ, తులసి చెట్టు తీసుకున్నాడు. గబుక్కున తండ్రి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అయితే తండ్రి చెప్పినట్లు చెడనిది, కరగనిది, వాడనిది ఏదై ఉంటుందా అని ఆలోచించాడు. తను తీసుకున్న లడ్డూ ప్రసాదం వైపు చూశాడు. ప్రసాదం ఎక్కువ కాలం నిల్వ ఉండదు కదా అనుకున్నాడు. కలకండ వైపు చూశాడు. ఇది నీటిలో సులభంగా కరిగిపోతుంది కదా అని భావించాడు. తులసి చెట్టు వైపు చూశాడు. కొన్నేళ్లకైనా చెట్టు వాడిపోతుంది కదా అని తలచాడు. మరి తండ్రి చెప్పినట్లు వేరే ఏదైనా ఇక్కడ దొరుకుతుందా అని తిరుమాడ వీధుల్లో వెతికాడు. అలాంటి వస్తువు ఏది అతడికి కనిపించలేదు. నాన్నకి సులభంగా మాట అయితే ఇచ్చాను, కానీ అది నెరవేర్చుకోలేకపోతున్నానే అని బాధగా నడవటం ప్రారంభించాడు. రైల్లో వెళ్ళడానికి మరింత సమయం ఉండటంతో నామాల మిట్ట వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. పరిష్కారం ఏమిటా అని పరిపరి విధాలా ఆలోచించాడు. అయితే పరిష్కారం ఏదీ దొరకలేదు. అక్కడి నుంచి శిలాతోరణం వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. సహజ సిద్ధమైన ఆ తోరణాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో హిందీ భాష మాట్లాడుతూ ఉన్న ఉత్తర భారతదేశీయులు ఉన్నారు. వాళ్ళు కారులో నుంచి దిగిందే గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తూ నేలకు నమస్కరించారు. అక్కడే ఉన్న చిన్న రాళ్లకు కూడా దండాలు పెట్టారు. అప్పుడు అతడి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తిరుమల కొండలోని చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్ని పవిత్రమైనవే. ఈ నేలంతా స్వామివారి పాదస్పర్శతో పునీతమైనదే. కాబట్టి ఇక్కడి రాయిని తీసుకువెళ్ళి నాన్నకు ఇస్తాను. నాన్న చెప్పినట్లు చెడనిది, కరగనిది, వాడనిది, పవిత్రమైనది ఇదే అని భావించి ఒక గుండ్రటి రాయిని తీసుకొని సంచిలో వేసుకున్నాడు. గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణలు చేస్తూ ఊరికి ప్రయాణం కట్టాడు. కొడుకు తెచ్చిన రాయిని చేతిలోకి తీసుకున్న ఆ వృద్ధుడి కళ్ళు తన్మయత్వంతో తడి అయ్యాయి. ఆ రాయికి పాలతో, నీళ్లతో అభిషేకం చేసి నామాలు పెట్టి తులసిమాల వేసి దేవుడి గదిలో ఉంచారు. స్వామి మన ఇంటికి నడిచి వచ్చాడు అనుకుంటూ భక్తి శ్రద్ధలతో
పూజ చేసి పవిత్రమైన పసందైన కొండ లడ్డును ఊరంతా పంచిపెట్టారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఎంత మాత్రమున ఎవరు తలిచిన కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.